సో మరి రామ్ నర్సయ్య గారు, చుక్క రామ్ నర్సయ్య గారు, మరి ఆ సభలో అంటే బీఎస్పీ అనేది బహుజన పార్టీ బహుజనవాదం అంటారా? నేనేమంటా ఓకే, మంచి క్వశ్చన్ చేసిర్రు. బహుశా మీరు మర్చిపోతారేమో అనుకున్నా. నేను ఇక్కడ బహుజనవాదం అనే విషయానికి వస్తే నేను ఆ రోజు ఆ వేదిక మీద కూడా చెప్పిన, నాకు ఇటువంటి క్వశ్చన్ ఎదురైతుందని వేదిక మీద నేను చెప్పిన, ఈ బీఎస్పీ పార్టీ రాజకీయ పార్టీ నేను కాదంటలేను. చాలా ఇంటర్వ్యూలలో నేను ప్రామిస్ కూడా చేశాను నేను ఏ పార్టీలో పోనాను. ఆ రోజు కూడా పోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. అదే వేదికల మీద మళ్ళీ నేను ఏం చెప్పినా అంటే అదే ప్రామిస్ చేసి చెప్పిన నేను చాలా ఇంటర్వ్యూలలో. నేను ఒకవేళ పోవాల్సి వస్తుంది అంటే ఇప్పటిదాకా మీ ఛానల్ కూడా చెప్పిన, నేను ఒకవేళ పోవాల్సి వస్తే బహుజనవాదం వైపు నిలబడవలసి వస్తుంది. ఎందుకంటే మాకు అక్కడ అవమానం జరిగింది కాబట్టి, అక్కడి నుంచి మాకు కష్టం ఏందో మాకు తెలుసు కాబట్టి ఇష్టంగా కొట్లాడగలుగుతాం. రాజ్యం వస్తే కొంత మేర కన్నా బతకగలుగుతామేమో, మేం కాకపోయినా మా వెనుకొచ్చే తరాలన్నా బతుకుతాయేమో అనే ఆలోచనతో నేను బహుజనవాదానికి సపోర్ట్ చేయవలసి వస్తుంది అని చెప్పేసి ఇంతకుముందు మీరు క్వశ్చన్ అడగముందు కూడా చెప్పినాను. నేను అడిగిపోయి కూడా అదే అన్నా. ఇక్కడ ఈ బహుజనవాదం ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చర్చ వచ్చింది కాబట్టి నేను ఏమంటున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ బహుజనవాదాన్ని ఎట్లా ప్రజలకు మోటివేట్ చేస్తాడనేది మెయిన్ థింగ్. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రేపు 2023 2024 ఎప్పుడైతే లేదు ఇంకా తర్వాతనైనా సరే, ఇప్పుడు వచ్చే ఈ 2 ఏళ్లలో జరిగే ఎలక్షన్లు కాకపోయినా ఇంకా 7 ఏళ్ళకి జరిగేటువంటి ఎలక్షన్లకైనా ఎంతమంది ఎస్సీలకు సీట్లు ఇచ్చుకొని గెలిపించుకోగలుగుతాడు, ఎంతమంది బీసీలకు ఇవ్వగలుగుతాడు, ఎంతమంది ఎస్టీలకు ఇవ్వగలుగుతాడు, ఎంతమంది మైనార్టీ బిడ్డలకు ఇవ్వగలుగుతాడు అనేది రేపు చూద్దాం. ఆయన ఇప్పుడే బయటకు వెళ్ళిండు కదా, ఇప్పుడే వచ్చిందంటారు. మనం ఎట్లా చూస్తాం? నమ్మకం కుదిరింది పోనీ అలా వెళ్తాడని నేనేమంటున్నా, చాలా మంది కేసీఆర్ వదిలిన బాణమే దళితుల్లో కొంచెం ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను చీల్చడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎవరున్నామనేది ఎవరు చెప్పలేమన్నా, చాలా మంది మస్తుగా అంటారు. లేని కామెంట్ ఎట్లా చేస్తారు అంటే 7 సంవత్సరాలుగా అందులో 7 సంవత్సరాలుగా ఏదైతే బీసీ వెల్ఫేర్ సంక్షేమ సంఘంలో చేసినటువంటి అంటే ప్రభుత్వమే అతన్ని ఉంచిందని కూడా ఒక మాట అంటారు. ఎక్కడ వచ్చింది అంటే ఏదైతే ఇప్పుడు సంక్షేమ సంఘానికి ఉంచింది. ఓకే, అయితే నేనేమంటా, మరి కేసీఆర్ వదిలిన బాణం అయినప్పుడు కేసీఆర్ అంత చూస్తాను మాట్లాడుతుండే ఆర్ఎస్ ప్రవీణ్. రాజకీయంలో కోణం, వ్యతిరేకం ఉన్నటువంటి వ్యక్తులని నేను ఆడికే వస్తున్నా. రాజకీయాల్లో ఒక కోణమే కదా. నేనేమంటా, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పంపించు నేను ఎందుకు అనుకోవాలి, ఇంకోరు పంపించాడు అని కూడా అనుకోవచ్చుగా. బీజేపీ అంటారా? అయి ఉండొచ్చుగా. ఎట్లా అంటారు బీజేపీకి ఎట్లా టార్గెట్ చేస్తారు? కేసీఆర్ ఎట్లా చేయొచ్చు అనుకోవచ్చు. ఇప్పుడు కొన్ని అంటే మీరు అన్నట్టు లెక్కల ప్రకారం మీలాంటి వాళ్ళు ఉంటారు. అంటే మీలాంటి వాళ్ళు అంటే మాకు ఎవరు సరైన సీఎం చేస్తా అని చెప్పారు, కొంత మోటివేషన్ ఉంది ఆల్రెడీ. దళిత సంఘాలన్నీ కూడా కేసీఆర్ సీఎం చేస్తాను మనం మోదీ చేస్తాడు, 3 ఎకరాలు ఇస్తాను సరిగ్గా ఇవ్వట్లేదు అంటే ఇంకొక పార్టీకి దళితులు అంటే దగ్గర చేరువ కాకుండా ఒక కొత్త పార్టీకి ఇస్తే ఓటు అంటే గెలుస్తుందా ఓడిపోతే కొన్ని ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది, వ్యతిరేకత ఉన్న వాళ్ళను అన్నట్టు చెప్తున్నారు విశ్లేషకులు. అంటే నేనేమంటున్నట్టే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెనక ఎవరున్నారు అనేది మనం ఇప్పుడే చెప్పలేము. నేనైతే చెప్పలేను, ఒకవేళ తెలిసినా చెప్ప. ఎందుకు అని అంటే ముందే నేను అనడం కరెక్ట్ కాదు. ఓకే, నాకు పూర్తిగా తెలియాలి కదా. నేను అందుకే ఇందాక మోటి సామెత చెప్పిన, పిల్ల కుట్టక ముందుగా పుల్ల కుట్టద్దు. ఆమె లేచి నడిచినాక మంచిగా రేంజర్ సైకిల్ కొందాం. ఆయన ఇప్పుడే అడుగులు వేస్తుంది కదా బహుజన.